మీరు ఎప్పుడైనా 2 రకాల వెజిటబుల్స్‌తో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేశారా? రుచి చూసారా? చేయకపోతే నేను చేసే విధానంలో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు పచ్చడి చేసే విధానం ఎలానో చూసుకుందాం. ముందుగా స్టవ్‌నైతే వెలిగించి చిన్న తపేలా లాంటిదైతే పెట్టుకుందాం. నేను అప్పడాలనైతే వేయించాను. ఆ ఆయిల్‌లోనైతే నేను ఈ పచ్చడిని వేయించేస్తున్నాను. ముందుగా అయితే జీలకర్రనైతే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ శనగపప్పునైతే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మినప్పప్పునైతే యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆవాలనైతే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలా వేయించుకుందాం. బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకుందాం. 2 ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగిపోవాలండి. వేగితేనే ఆ పచ్చడి చాలా రుచినైతే మనకిస్తుంది. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్ని అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం వేయించుకోవాలి. ఆ నూనె అంతా వీటికి ఈ ముక్కలకి పట్టేలా. నెక్స్ట్ మనం టమాటో ముక్కల్ని అయితే ఇలా యాడ్ చేసుకుందాం. టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే ఇలా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం మూతనైతే పెట్టుకొని అవి బాగా వేగిపోయిన తర్వాతే ఇప్పుడు మనం ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోబోతున్నాం. అదేమిటంటే దోసకాయ ముక్కలు బాగా కడిగి పెట్టి ఇలా ఉంచుకోవాలి. ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ బీరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేయాలి. ఈ 2 వెజిటబుల్స్ని యాడ్ చేసి ఒక సైడ్ నుంచి అయితే ఇలా కలుపుకుందాం. ఆ పోపు అంతా ఈ ముక్కలకి పట్టేలా ఇంకొకసారి అయితే వేయించుకుని బాగా వేగాలండి. వేగితేనే ఆ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి మనం రైస్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క రైస్లోని ఈ పచ్చడితోనే చక్కగా ఒక్క మెతుకు కూడా వదలకుండా చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు, పెద్దలు. ఇప్పుడు సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా పచ్చడిలా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను.